మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2026లో 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ ఏ పరిహారాలు చెల్లించుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు హిందూ ధార్మిక పీఠం వ్యవస్థాపకులు విజయ్ కుమార్ శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్తే అండి. ఈ 2026 ఈ 12 రాశులకు ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏ రాశి వారు ఎలాంటి నియమాలు పాటించాలి అనేది వివరంగా చెప్పగలరా? ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి 2026లో? 2026వ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. ప్రస్తుతం మేషరాశి వారు ఏలినాటి శని యొక్క ప్రభావాన్ని చూస్తున్నారు. అదేవిధముగా జూన్ 1వ తేదీ తరువాత నుంచి గురుని యొక్క స్థాన చలనం చేతన వారికి స్థిరాస్తులు వృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త వహించండి. వ్యయాధిపతి గురుడు పంచమంలోకి జూన్ 1 తర్వాత మారతారు కాబట్టి మీకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించేటటువంటి ఆస్తుల వ్యవహారాల్లో వివాదాల విషయంలో సానుకూలత ఉంటుంది. స్నేహితుల మధ్యన సమయస్ఫూర్తి అవసరము. చిన్న చిన్న తగాదాలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. అదేవిధముగా ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. పార్ట్నర్షిప్ వ్యాపార సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయండి. శనీశ్వరు యొక్క ప్రభావము మేషరాశి వారికి కొంచెం ఇబ్బందిని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి. శనీశ్వరు యొక్క ఆరాధన, తైలాభిషేకము, నువ్వులు దానము చేసుకోవటం వల్ల కొంత శుభ ఫలితాలు ఉంటాయి. ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేనేలేదు. కానీ కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యాపార ఆలోచనలు, ఊహల్లో విహరించటం అనేటువంటివన్నీ కూడా మీరు వదిలేయాలి. చాలా చిన్న ప్రయత్నం తోటి పెద్ద విజయాన్ని సాధించేలాగా మీ కార్యాచరణ ఉండాలి. మీ స్నేహితులు, బంధువులు మీకు వెన్నంటే ఉంటూ మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటటువంటి ప్రమాదం ఉంది. విదేశీ ప్రయత్నాల విషయంలో, విదేశాలలో ఉంటున్నటువంటి వీసా ప్రయత్నాల విషయంలో కొంచెం ప్రతిబంధకాలు ఉన్నా సరే ఎట్టకేలకు విజయం సాధిస్తారు. అదేవిధముగా మీరు ఎవ్వరిని నమ్మి ఒక్క రూపాయి కూడా ఉచితముగా దాన ధర్మాలు చేయటం కానీ, వారు సహాయం చేస్తారని చెప్పి నమ్మి మంచివారు కదా అని చెప్పి మీరు సహాయం చేయటానికి ముందుకు వెళితే మీరు ఇచ్చిన డబ్బులు మళ్ళీ వెనక్కి రావు. రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. మీ కుటుంబ సభ్యుల యొక్క సంప్రదింపులు చాలా అవసరం. వారు చెప్పినటువంటి సూచనలు పాటించాలి. ఒక సఖ్యతతోటి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం. మీకు ఉన్నటువంటి ధనాన్ని కానీ, వ్యాపారాన్ని కానీ అభివృద్ధి చేసుకునేటటువంటి ప్రయత్నంలో సేవింగ్స్ మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీకున్నటువంటి డబ్బుని అటు బంగారం మీద కానీ, స్థిరాస్తుల మీద కానీ, భూముల మీద కానీ పెట్టడానికి యోచించండి. మీ డబ్బు పాడైపోకుండా ఎప్పటికైనా 1 రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఎవరో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఒక ఏడాదిలో 10 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది అనేటువంటి మాయ మాటలు మీరు ఎక్కువగా నమ్ముతారు. అవన్నీ కూడా ఒమ్మవుతాయి. దయచేసి చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం జాగ్రత్తలు వహిస్తూనే మీరు అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు కొనసాగటం కోసం మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సంప్రదింపులు తీసుకుని ముందుకు వెళ్ళండి. అంతా శుభంగా జరుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం 2026 మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తాయి. ఏలినాడు శని యొక్క ప్రభావం తగ్గించుకోవటానికి, మీకు ఉన్నటువంటి ఒడిదుడుకుల నుంచి బయటపడటానికి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకము, నువ్వులు దానము చేసుకోవటం శుభప్రదము. విష్ణుమూర్తి ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనము, శనివారాలు చేయటం కూడా శుభ ఫలితాలనిస్తాయి. అదేవిధముగా ఆరోగ్య పరిస్థితులు జాగ్రత్తగా చూసుకోమని చెప్పాము. ప్రదోష కాలంలో ఈశ్వర దర్శనం కూడా చాలా శుభ ఫలితాలను ఇస్తాయి. సో చూసారు కదండి, మేషరాశి వారు 2026లో తగు జాగ్రత్తలు అయితే పాటించాలని గురువు గారు చెబుతున్నారు.